విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఎమ్మెల్యే బుడ్డా. నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్ నందు శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ, మట్టిలో మాణిక్యాలను వెలుగు తీసే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తమ పిల్లల మీద తల్లిదండ్రులకు దృష్టి ఉండాలని అన్నారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలలోని సమస్యలను ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావుతో, విద్యార్థుల తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో కాంపౌండ్ వాల్ పూర్తిగా నిర్మించలేదని, అలాగే పిటి ఉపాధ్యాయుడు లేరని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. స్కూలుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, వర్షాకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయడంతో ఎంపీపీ నిధులతో త్వరగా రోడ్డు నిర్మిస్తామని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని హామీ ఇచ్చారు. అలాగే స్కూల్లో చదువుతున్న 3 విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడలేదని తెలియజేయడంతో ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కేసి కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని, ఎంఈఓ రామసుబ్బయ్య, ఎంపీడీఓ మహబూబ్ దౌలా, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ప్రభురాజు, మండల పార్టీ కన్వీనర్ కంచర్ల శివ, క్లస్టర్ ఇన్ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు రామ్ భూపాల్ రెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేసిన తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా పిల్లలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా, అంటే దిస్ ఆల్ గ్రేట్ అచీవ్మెంట్స్. అంత ఈజీగా ఆశామాష విషయం కాదు. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్, అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మన స్కూల్ గురించి. దీనికి అంతటి కారణం మీరు, టీచర్లు, పేరెంట్స్, మీ అందరి కృషి వల్లనే ఈరోజు మన తిమ్మాపురం మోడల్ స్కూల్కి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఆషామాష విషయం కాదు. చాలా సంతోషంగా. ఇంకా ప్రధానంగా అసలు విషయానికి వస్తే, ఇది ఎందుకు టీచర్స్ పేరెంట్స్ మీటింగు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది చెప్పండి. మా పిల్లలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకు పెడుతున్నారు ఇది? మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మీ టీచర్స్ అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో కూర్చొని ఒక మంచి మాట్లాడుకొని ఏంటి పరిస్థితి ఏంటంటే మాట్లాడుకుంటే, తప్పులు ఉంటే సర్దిద్దుకోవాలా, బాగుంటే ఇంకా ఎంకరేజ్ చేయాలా, ఇంకా వెన్ను తట్టి వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలని ఒక మంచి వాతావరణం దీన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు స్కూళ్లకు గవర్నమెంట్ స్కూల్స్ ఎలాంటి విషయంలో కూడా తీసిపోవు అని చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేసి ఈ స్కూల్స్కి ఇంకా ఏమన్నా కార్యక్రమాలు కావాలన్నా, ఇంకా ఏం డెవలప్ చేయాలి. ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ గారు చెప్తుంటే విన్నాను, మీ పేరెంట్స్ మాట్లాడితే విన్నాను, ఒకరే మాట్లాడినారు. నాకు కూడా బాధ వేసింది. ఇంకా 2-3 పేరెంట్స్ మాట్లాడతారేమో అనుకున్నా. బాగా మాట్లాడింది, పిల్లలు బాగా మాట్లాడినారు. నేను వస్తేనే మంచి వెల్కమ్ డ్యాన్సెస్ ఇచ్చినారు, బ్రహ్మాండంగా చేసినారు, చాలా బాగున్నాయి. కరాటే చాలా బాగా చేశారు. ఫోకస్ చేయాలి మీరు. దాని తర్వాత మీ సైన్స్ ల్యాబ్ విజిట్ చేశాను. అంటే ఇవన్నీ మేము చదువుకున్నప్పుడు లేవు.
ఈరోజు ఇవన్నీ మీ పిల్లలకు మన ప్రభుత్వము, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది పునాది. పిల్లలు మీరు ఈరోజు ప్రతి విషయంలో మీరు దృష్టి పెట్టి, ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే కష్టం, ఏదైనా కొత్త విషయం పిల్లలు మీరు నేర్చుకోగలరు. అందుకే ఈ వయస్సు నుంచే ఎక్కువ మీ మీద ఫోకస్ చేస్తే తొందరగా దాన్ని అర్థం చేసుకొని నేర్చుకోగల శక్తి ఉంది మీకు. దాన్ని పదును బట్టి కరెక్ట్గా మీకు ఆ సబ్జెక్ట్ ఎక్కించే దాంట్లోనే మన టీచర్లందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కలగలిపి చేయాలంటే నాకు ఎంత సంతోషం వేసి చెప్పండి. ఈరోజు చాలా మన మోడల్ స్కూల్లో సీట్స్ ఇన్ అవర్ స్కూల్ అనే బోర్డు పెట్టే స్థాయికి మనం వచ్చినామంటే అసలు ఎంత కష్టపడుతున్నారు పాపం వాళ్ళు, మీరు ఎంత బాగా చదువుతున్నారా? అవునా? గ్రేట్ థింగ్ కదా. ప్రభుత్వ స్కూల్స్లో మా స్కూల్లో సీట్ లేదు. ఇది ఒక్క తిమ్మాపురం మోడల్ స్కూలే కాదు, అన్ని గురుకుల స్కూల్స్ ఈ సంవత్సరం కానీ పోయే సంవత్సరం కానీ చూసాను. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది ఆ స్కూల్లో సీట్ ఇప్పానని వస్తుంటారు. మీ ప్రిన్సిపాల్ నేను ఎప్పుడు ఫోన్ చేయలే, ఎందుకంటే లేవని నాకు తెలుసు. నువ్వు ఫోన్ చేయడం ఎందుకు? అంతేనా? సో అది ముందే తెలుసు కాబట్టి స్కూల్లో నో వేకెన్సీ అని తెలుసు. సో నేను వచ్చిన ఆయన ఇది నో వేకెన్సీ, నేను చేసిన లాభం లేదు, సీట్ రాదు నీకు. అట్లా ప్రతి స్కూలు ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ అంటే ప్రత్యేక శ్రద్ధ మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది, మీ అధ్యాపకులు తీసుకుంటారు, మీ తల్లిదండ్రులు కూడా బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. నేను చాలా స్కూళ్ళలో మీటింగ్లో పోయినప్పుడు చెప్తుంటాం, మా తల్లిదండ్రులకు ముఖ్యంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగున్నాయి, గుర్తుపెట్టుకోండి. చాలామందికి మీకు అర్థం కాక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏదో చెప్పేస్తారు, వాళ్ళు ఏదో మా పిల్లలు తీర్చిదిద్దుతారు మీరు అనుకుంటారు. ద బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేది మన ప్రభుత్వ స్కూల్స్లోనే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు డిఎస్సి పాస్ కావాలా, బీఈడి చదివి ఉండాలి, బీఈడి టెట్ చదివి ఉండాలి, అవి పాస్ అయి ఉండాలి. తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెడతారు వీళ్ళకు. డిఎస్సిలో క్వాలిఫై అయ్యి అన్ని దాదాపు ఒక 10 పోస్టులు ఉంటే 1,00,000 మంది ఉద్యోగ పరీక్ష రాస్తారు. వీళ్ళందరిలో వాళ్ళు ఫిల్టర్ అయి బయటికి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ అన్ని ఇచ్చిన తర్వాతనే పోస్టింగ్ ఇస్తారు స్కూల్లో. అంటే వెల్ క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్. ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడైనా తెలుసా అసలు మీకు తల్లిదండ్రులకు? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న పని చేసే టీచర్లకు ఇటువంటి ప్రక్రియ జరుగుతుందని తెలుసా అసలు మీకు? తెలీదు. చెప్తున్నా, వాడు ఇంటికి వచ్చి మమ్మీ డాడీ ఎట్టు సార్లు నేను కింద పడడమేగా, నా తర్వాత వాడి పక్కిరిగాడ మూడుగాడ ఏం రాదు కదా. సో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు చాలా ఉన్నతమైనవి, మంచి వెల్ ట్రైన్డ్, మంచి అంటే ఒక మంచి ఆలోచన విధానం కూడా ఉంటుంది వాళ్ళకు. మీరు చదువుకున్నప్పుడు కానీ మేము అందరం ఈ మన ఊర్లో ఉండే స్కూల్లోనే చదువుకున్నాం. ఏమైంది ఇప్పుడు? బ్రహ్మాండంగానే ఉన్నాం కదా. చదువు మీద ధ్యాస ఉండాలి, ఆ ధ్యాస పెట్టించేది టీచర్లు, తల్లిదండ్రులు, మన ఇద్దరం కలిసి తీసుకుంటేనే పిల్లలు దాని మీద ఫోకస్ చేస్తారు. సో లేకపోతే ఎవరైనా ఏ స్కూల్ అయినా ఒకటే, ప్రభుత్వ పాఠశాల అయినా ఒకటే, ఇంకొకటైనా ఒకటే. దయచేసి మన పిల్లలను మన కళ్ళ ముందరనే ఉంటారు, మన ఊర్లో చదువుకుంటారు, వాడు ఏం చేస్తున్నాడు అని తెలుస్తుంటుంది. ఎందుకంటే ఈ 10వ తరగతి వరకు ఒక లైఫ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి ఆ 2 సంవత్సరాలు ఒకటి, దాని తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ కోర్స్కి పోతే మళ్ళీ అదొక లైఫ్. సో పిల్లల మీద వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చేది ఇస్తూనే ఒక దృష్టి ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులకు. లేకపోతే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, ప్రపంచం అంతా మన చేతులు కనిపిస్తూ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల మీద తెలిసిపోతూ ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మనకు పెరిగినప్పుడు పిల్లలు కొంచెం దారి తప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు మనం కరెక్ట్గా ఫోకస్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు స్కూల్లోనే వాళ్ళకి కావాల్సినన్ని మనం ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం. సో ల్యాప్టాప్లు ఎప్పుడైనా చూసారా? సిస్టమ్స్ అనేది ఎవరికైనా తెలుసా? ఈరోజు మీకు అన్నీ వస్తున్నాయి సార్, మాకేం లేవు కదా అప్పుడు. కానీ ఈరోజు మేము కూడా నేర్చుకుంటున్నాం. మీ అమ్మడి మీరు బడిలో నేర్చుకుంటారు, మేము బయట నేర్చుకుంటున్నాం. మీ పిల్లలను కూడా కూర్చోబెట్టప్పుడు నేర్చుకుంటుంటాను నేను, ఎందుకంటే మాకు రావు. ఒక్కోసారి మీరే బాగా ఫాస్ట్గా చెప్తారు మాకంటే. అది ఏదైనా పోయిందనుకో తొందరగా చేయడానికి టక్ చేసేస్తారు పిల్లలు, ఫోన్లో ఎట్లా ఆపరేట్ చేయాలనేది కూడా. సో మీకు ఆ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. కానీ ఏ వస్తువు కనిపెట్టినా ఈరోజు చూసినా నేను డిఫెన్స్కి సంబంధించి మన పిల్లలు ఎంత అడ్వాన్స్ థింకింగ్ ఉంది చెప్పు.
అందుకే మన ప్రభుత్వాలు కూడా ఈ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమం ఇది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎవరైనా అబ్దుల్ కలాం గారు ఎవరు? ఎవరైనా అబ్దుల్ కలాం ఎవరు? పెద్ద సైంటిస్ట్, మన భారతదేశ మాజీ రాష్ట్రపతి. ఎక్కడి నుంచి వచ్చినాడు ఆయన? మన లెక్కనే, మన చిన్న ఊర్లలో నుంచి వచ్చినాడు. అప్పుడు ఇంకా ఈ టెక్నాలజీ, కంప్యూటర్లు ఇవన్నీ ఏం లేవు. కష్టపడినాడు, ఆయనకున్న బుర్రను ఉపయోగించినాడు. మన టీచర్స్ దగ్గర నుంచి ఇంకా అడిగి నేర్చుకున్నాడు. గొప్ప శాస్త్రవేత్త అయినాడు. మొట్టమొదటి ర్యాకెట్ని ఎట్ట ప్రయోగించాలో ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తుంటారు మన స్కూల్స్లో. చూపించారా మీకు? అబ్దుల్ కలాం గారు మొట్టమొదటి ర్యాకెట్ ఎట్లా ప్రయోగించినట్లు ఎట్లా ప్రయత్నం చేశాడు చూసారా? చూడలేదు. చూడకుండా ఆ వీడియోలు తెప్పించి మళ్ళీ చూపిస్తాం, ఏం పర్వాలేదు. సో అవన్నీ కూడా చూపించండి వాళ్ళకి. అవన్నీ తీసుకొని వీడియోస్ పెడితే మనకు కూడా అర్థమవుతుంది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలు పెడితే ఎంతోమంది సైంటిస్టులతో కలిసి బ్రహ్మాండంగా భారతదేశాన్ని ఒక శత్రు దుర్భేద్యంగా తయారు చేసి న్యూక్లియర్ బాంబును కూడా టెస్ట్ చేసి ప్రపంచంలోనే భారతదేశం ఎవరికి తక్కువ కాదని చూపించినాడు. దాని తర్వాత భారతదేశ రాష్ట్రపతి అయినాడు, అత్యున్నత స్థానం. సో మనం కూడా అటువంటి స్థాయికి రావచ్చు. సో ఒక్కటి మనం చేయాల్సింది, మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి. తల్లిదండ్రులు కానీ మీ ఉపాధ్యాయులు కానీ ఎంతో నమ్మకంతో మీ మీద, ఎన్ని ఆ కుటుంబాలకు ఇబ్బంది ఉన్నా మా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి, మాలాగా వాళ్ళు కష్టపడకూడదు, మంచి ఉన్నతమైన స్థానంలోకి రావాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి. అలాగే టెక్నాలజీ మీద శ్రద్ధ పెట్టండి, మంచిదానికి ఉపయోగించండి. అట్లా కాకుండా ఇప్పుడు సెల్ ఫోను అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి మీ ఫోన్ ఉన్న చేతులు ఎత్తండి. చేతులు ఎత్తాలా? అబద్ధం చెప్తే మళ్ళీ మీ ఇంట్లో మళ్ళీ మీ ఫోన్లన్నీ కలెక్ట్ చేసుకొస్తారు నాకు. చేతులు ఎత్తండి ఎంతమంది కూడా. దాదాపు అందరి ఫోన్లు ఉన్నాయి. అందరి స్మార్ట్ ఫోన్లేనా? వెరీ గుడ్. ఏం చూస్తుంటారు మీరు ఫోన్లో? మీ ఫోన్లో ఏం చూస్తుంటారు? సినిమాలు, పాటలు చూస్తారా? చూస్తారా? ఇంకేం చూస్తుంటారు? ఏం చూస్తారను? ఏం భయపడద్దు, చెప్పు, నేను తమాషాగానే అడుగుతున్నా. యూట్యూబ్ చూస్తావా? ఏమొస్తాయి యూట్యూబ్లో? ఇంకేం చూస్తారు? ఇన్స్టాగ్రామా? సో మీకు అందరికి ఇన్స్టాగ్రామ్ ఉందా? లేదా? మీరెందుకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోలే? మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా మీ ఇన్స్టాగ్రామ్. సో ఎందుకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోమని అడుగుతారంటే, మీ స్కూలు అచీవ్ చేసిన థింగ్స్ అన్నీ, ఈ తిమ్మాపురం స్కూలు ఎంత గ్రేట్ స్కూల్ అని చెప్పుకోవడానికి, అవునా, మీరు మీ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుంటే మీ స్కూల్కి సంబంధించినవి మీ కో స్టూడెంట్స్ అంటే మీ ఫ్రెండ్స్ గురించి ఎవరెవరు ఈ స్కూల్లో ఏం సాధించినారని చెప్పేసి మీరు ఆ ఇన్స్టాగ్రామ్స్లో పెడితే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది కదా, చూడదా? అప్పుడు ఇంకా ఈరోజు మీరు మన శ్రీశైలం నియోజకవర్గం వరకు, మన నంద్యాల జిల్లా వరకు కొంచెం వరకు తెలిసిటారు, రాష్ట్రంలో కూడా అందరికి తెలియదు. అదే ఇన్స్టాగ్రామ్లో నువ్వు మీ స్కూల్ గురించి పోస్ట్ చేస్తే
రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం చూస్తుంది. అప్పుడు మీకు ఇంకా మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఓయ్ ఎక్కడో ఒక మూలలో ఉన్న ఒక స్కూల్లో, ఒక మోడల్ స్కూల్ ఉంది ఒక మండలంలో, ఆ ఫలానా ఊర్లో. ఈ ఊర్లో ఈ పిల్లలు ఇంత గ్రేట్గా ఆలోచన చేస్తూ ఉన్నారా వాళ్ళ భవిష్యత్తు గురించి అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు కూడా విజిట్కి వస్తారు ఇటువంటి స్కూల్స్కు. ఎవరైనా మంచిగా ఉండేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు వచ్చి ఇంకా మీకు స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్స్ కానీ ఇచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లేదు ఎవరో వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, మన స్కూల్కి డొనేషన్స్ ఇవ్వచ్చు. సో ఇటువంటి దానిలకు మనకున్న టెక్నాలజీని మీరు ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది. ఎంతమంది? 700 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు, అవునా? 700 అంటే 6th to 12th 6th to 12th వరకు ఇక్కడ 1700 మంది పిల్లలు ఉన్నారు. కనీసం అంటే ఒక 500 మంది ఫోన్లు వాడుతుంటారు. ఇంటికి పోతేనే ఫోన్ తీసుకుంటారా? నిజం చెప్పురా. అదే. సో తప్పేం లేదమ్మా, వాడొద్దని. ఇప్పుడు ఒక వస్తువు కనిపెట్టినైతే అది వాడడానికే, వాడేది ఎట్లా వాడాలనేది. ఓకే, పిల్లలకు సినిమాలు చూడాలా, పాటలు చూడాలా, ఇంట్రెస్ట్ ఉంటే తప్పేం కాదు, చూడాల్సిందే, అవి కూడా చూడాల్సిందే. కానీ ఏది ఎంతవరకు అవసరం అంతవరకే వాడుకుంటే మనకు మంచిది. చాలా ఉంటాయి యూట్యూబ్లో, సినిమాలతో పాటు చాలా రకాలుగా వస్తాయి. కానీ దాంట్లో ఏవి అవసరమో చూడండి. ఈ తల్లిదండ్రులకు కూడా తెలియవు, మీరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను తల్లిదండ్రులు కొంచెం ఫోకస్ చేయండి ఇటువంటి దాని మీద. మంచి పిల్లలు మనకు మంచి దారిలో పోతూ ఉంటే పర్లేదు, కానీ ఈ తేడాలు వస్తే, ఎందుకంటే చిన్న వయసు ఏదైనా తొందరగా అడాప్ట్ అవుతుంది, అంటే తొందరగా అలవాటు అవుతుంది వాళ్ళకి. మంచి అయినా చెడైనా తొందరగా అలవాటు అవుతుంది, ఆ వయసు అట్లాంటిది. కాబట్టి మీరు మీ టీచర్స్ అందరూ కూడా దృష్టి పెట్టాలి. మీరందరూ ఇంకా భవిష్యత్తులో ఇందాక చెప్పారు కొన్ని సమస్యలు. పీఈటీ లేడు మన స్కూల్లో. అంటే వీటన్నిటితో పాటు వ్యాయామము, ఫిజికల్ ఎడ్యుకేషన్, అంటే మీ శరీరం బాడీ కూడా ఉండాలా. ప్రతిరోజు 1 గంట సేపు అన్న మీరు ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటు. సో అది కూడా అడిగితే ఇక్కడ లేరు సార్ అని చెప్పారు. సో ఇవన్నీ కూడా అపాయింట్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ టీచర్స్ మిగతా స్కూల్స్లో కూడా తక్కువ ఉండాలని చెప్పారు. ఈ విషయం లోకేష్ బాబు గారి దృష్టికి పోతాం. ఏదైతే మనకి డిఎస్సి ద్వారా కొత్తగా ఇప్పుడు టీచర్స్ అంతా తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా, అట్లే ఇవి కూడా మళ్ళీ పెట్టి పర్మనెంట్గా టీచర్స్ని తీసుకునేదానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పీఈటీస్ కూడా ప్రతి స్కూల్లో ఉండాలి. రోజు 1 గంట ప్రతి స్కూల్లో ఆ క్లాసు ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా గ్రౌండ్ ఉంది, మీకు గ్రౌండ్ ఉపయోగించాలి. కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు, కాంపౌండ్ వాళ్ళు పోయినసారి వచ్చినప్పుడే చెప్పినారు. నెక్స్ట్ అది కూడా ఆల్రెడీ మేము లెటర్ పెట్టాము. కాంపౌండ్ వాళ్ళకి స్కూల్కి శాంక్షన్ చేయించి మీకు ప్రొటెక్షన్గా అవన్నీ కూడా చేస్తాం. మంచి గ్రీనరీ, చెట్లు గిట్లు నాటుకోవడానికి కూడా బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది. దాంతోపాటు రోడ్డు అడిగినారు. రోడ్డు ఆల్రెడీ మా ఎంపీపీ గారే శాంక్షన్ ఇచ్చేసారని చెప్పారు. చాలా సంతోషం. లేకుంటే ఇంకా తక్కువ అయితే కూడా అది కూడా ఏర్పాటు చేస్తాం. హాస్టల్స్ కూడా రిపేర్స్ కూడా డబ్బులు వచ్చినాయి మీకు ఆల్రెడీ. సో అవి కూడా పనులు మొదలు పెడతారు. ఏదైనా రిపేర్లు ఉంటాయి కూడా చేసేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తారు. భోజనం ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీకు? ఏం చెప్తారా పొద్దుమా? ఏం పెడతారు భోజనం రోజు మీకు? అన్నము అదే కదా ఫుడ్ చేస్తామని చెప్పింది. లేచి చెప్పండి ఒకరు. అన్ని ఇస్తారా రోజు? ఎగ్ రోజు ఇస్తారా? ఎన్ని రోజులు ఇస్తారా? సాటర్డే లేదు. సాటర్డే సండే స్కూల్ ఉండదు. స్వీట్ ఉంటుందా? ఏముంటుంది స్వీట్? అంటే రోజు ఎప్పుడు అదేనంగా? సాటర్డే. టేస్ట్ బాగుంటుందా? మీ ఇంట్లో అమ్మ చేసేదానికంటే బాగుందా? బాగుంటుందా? పర్లేదే. ఇప్పుడు సన్నబియ్యం అన్నాం కదా, బాగుంది సన్నబియ్యం అన్నం. ఇంతకుముందు లావు బియ్యం, అది ఎట్లా ఉంటుండే? బాగాలేకుంటున్నా. అలా పోయినసారి వచ్చినప్పుడు అడిగితే నేను ఎట్లా భోజనం అంటే బాగుంది సార్ అంటారు. అప్పుడు కూడా
సన్నబియ్యం లేకముందు మీ స్కూల్కి వచ్చిన నేను, ఇంకా వేరే స్కూల్స్ కూడా పోయినా. భోజనం ఎట్లుందంటే బాగుంది సార్, ఇప్పుడు కూడా బాగుంది సార్. ఇప్పుడేమో అడిగితే వాళ్ళు అప్పుడు బాగాలేదు సార్, ఇప్పుడు బాగుంది అంటున్నారు. సో అది కరెక్ట్ కాదు. మీరు ఎవరికి భయపడాల్సిన పనిలే. ప్రభుత్వము మీరు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలనే మీ మీద వేరే విధమైన బడ్డన్లు ఉండకూడదనే అన్ని రకాలుగా మీకు ప్రోత్సాహిస్తూ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇచ్చినేటివి మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది వాళ్ళ బాధ్యత. ఇవ్వాలి, ఖచ్చితంగా చెక్ చేయాల్సిన బాధ్యత మాకుంటుంది. సో ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదైనా తక్కువ అయితే మీరు చెప్పాల్సిందే. అటువంటి తప్పు చేసే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటుంది మన ప్రభుత్వం. ఇంకా ఏమైనా తక్కువ అయితే అవన్నీ మళ్ళీ ప్రభుత్వానికి చెప్పి పిల్లలు కోరుకుంటున్నారు ఇవ్వాలని చెప్పేసి కూడా అడగడానికి ఉంటుంది. మీరు అన్ని బాగున్నాయంటే ఏం రావు, అన్ని బాగున్నాక ఏమి ఇవ్వాలా? అంతేనా? కరెక్టేనా? అన్ని బాగున్నాయంటే ఏమి ఇస్తారు చెప్పు? ఏమి ఇయ్యరు కదా. ఈసారి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలామంది పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ స్కూల్లో సీటు వస్తే పర్వాలేదు, రాకుంటే ఏదో ఒక రకంగా మనకి చదువు చెప్పించాలా. ఇబ్బంది పడుతున్నారు. అందరికి పొలాలు ఉండవు, అందరికి వ్యాపారాలు ఉండవు, చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి. చదువు చెప్పించుకోలేక మధ్యలోనే పిల్లల్ని బడికి పంపించకుండా మానేస్తున్నారు అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం కార్యక్రమం పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మీకు అందరికి పడ్డాయా? అందరికి పడ్డాయా? డబ్బులు పడనోళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. పడనోళ్ళు నువ్వు చూసినావా? ఇందాకేమో పిల్లలు బాగా గట్టిగా చెప్పారు పడినాయని. తల్లిదండ్రులు ఇప్పుడు పడినోళ్ళు తల్లిదండ్రులు మాత్రం చేయి ముందు ఎత్తినారు. వెనక ఇంటర్మీడియట్ అమ్మా, ఫస్ట్ ఇయరా? సో ఫస్ట్ క్లాస్లో చేరిన పిల్లలకి, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే మీ డేటా స్కూల్స్లో జాయిన్ అయ్యి కాలేజీలో జాయిన్ అయినాక అవన్నీ తీసుకొని చేసి వెరిఫై చేసి ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పటికే పడుతున్నాయి. మీరు కూడా ఎవరెవరికైతే పడలేదో మేము మొత్తం లిస్ట్ తీసుకుంటాము, ఇవ్వండి. ఎవరికైనా పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఖచ్చితంగా తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేటట్టు చేస్తాం. మీరు ధైర్యంగా మీరు బాగా చదువుకోండి. ఏమ్మా, అందరికి వస్తాయిలేండి. పిల్లలు ఎవరు చేతులు ఎత్తాగని నేను ఓన్లీ తల్లిదండ్రులను అడుగుతా. తల్లికి వందనం పడని వాళ్ళు తల్లిదండ్రులు చేతులు ఎత్తండి అమ్మా. ఇందాకెందుకు అందరు పోయి చేతులు ఎత్తుని టక్కున? నాకు డౌట్ వచ్చాయి, ఇంతమందికి పడలేదా అని. తల్లికి వందనము డబ్బు రాని తల్లిదండ్రులు ఎవరున్నారో చేతులు ఎత్తండి. పడలేదమ్మా? మీ పిల్లలకు డబ్బు పడలేదా? మీ పిల్లలకు నిలబడండి ఒకసారి. డబ్బు రాని వాళ్ళు నిలబడి. మీ ఇద్దరేనా? ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మీ ఇద్దరు ఉన్నారు. అక్కడ ఒక సరే మీరు ఒకసారి రండి అమ్మా, నా మీటింగ్ ఏమైనా మాట్లాడుతున్నారు. సో మీకు కూడా వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాం. కొంతమంది పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ టెక్నికల్గా కొంత సమస్యలు ఉండి వాళ్ళకు రాలేదు, వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాం. వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా మీ పిల్లలు ఇక్కడ? వాళ్ళని లేమని చెప్పండి. పిల్లలు పిల్లలు ఇంకా మీరు ముగ్గురు తల్లులు కనపడినారు కానీ పిల్లలు ముగ్గురు కనపడడం లేదు నాకు. ఎవరు మీ పిల్లలు? ఎవరమ్మా? ఇంకా అబ్బాయి, మీ అబ్బాయి, ఇంకెవరమ్మా? ఉండని ఉండని చూద్దాం, అడుగుతా. ఆ పాపనా? మీది ఎవరమ్మా? బాబాడి మైక్ తీసుకుపో, మైక్ తీసుకుపో. ఇంకోటి ఉంది కదా,
2 బ్యాచ్లు కూర్చోబెట్టాలి.